ఇంత హడావిడిగా వర్షంలో ఎక్కడికి బయలుదేరారు అనుకున్నారు? డెంటల్ ట్రీట్మెంట్ కండి. తనకి పన్ను నొప్పి 2 days నుంచి వస్తుందంట చెప్తున్నారు. నేనైతే దాన్ని ఏం అబ్జర్వ్ చేయలేదు. తీరా ఈవినింగ్ చూస్తేనేమో ఆ పన్ను కింద సైనస్ స్టాక్ ఓపెనింగ్ వచ్చేసింది. ఇంతకీ ఆ పన్ను ఏంటంటే 1 year బ్యాక్ భీమవరంలోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అది 5 months తర్వాత క్యాప్ వచ్చేసింది. మళ్ళీ హైదరాబాద్ లో వేరే క్లినిక్ కి వెళ్తే తిప్పి పెట్టేశారు. చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఈ రోజుల్లో ఏ డెంటల్ క్లినిక్ కి వెళ్ళాలో వాళ్ళకి సబ్జెక్ట్ ఉందో రాదో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. రీసెంట్ గా అయితే మా ఫ్రెండ్ క్లినిక్ పెట్టింది. తన వర్క్ అయితే నాకు తెలుసు. తన అయితే చాలా బాగా చూస్తుంది చేస్తుంది కదా. అందుకని ఇంకా తనే నాకు నమ్మకం అని తన దగ్గరికి తీసుకెళ్లాను. ఇన్ఫెక్షన్ అయితే బోన్ వరకు వెళ్ళిపోయింది అనమాట. అందుకని CBCT స్కాన్ అయితే తను రాసింది. ఆ స్కాన్ వచ్చేసి 1200 రూపీస్. ఇంకా రిపోర్ట్స్ అవన్నీ తీసుకుని ఒక 1/2 hour అక్కడే వెయిట్ చేసాము. ఇంకా తర్వాత ఈ నీలోఫర్ కెఫేకి వచ్చామన్నమాట. ఈ గచ్చిబౌలి బ్రాంచ్ కి మేము ఎప్పుడు రాలేదు. జూబ్లీ హిల్స్ దానికి అయితే వెళ్ళాము, కానీ ఇది ఎప్పుడు రాలేదని సరదాగా విజిట్ చేద్దామని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ స్వీట్స్ డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, బేకింగ్ ఐటమ్స్ కూడా. ఇంకా కాస్ట్లు అంటారా, నార్మల్ గా పెద్ద పెద్ద బేకరీస్ లో ఎలా ఉంటాయో కాస్ట్ ఇక్కడ కూడా అలానే ఉంది. నాకైతే ఇక్కడ నచ్చింది అయితే అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ తీసుకుంది వచ్చేసి చాయ్, మస్కా బన్ అలానే ఫ్రూట్ బిస్కెట్స్ అనమాట. చాయ్ కాస్ట్ వచ్చేసి 142, మస్కా బన్ ఏమో 95, ఫ్రూట్ బిస్కెట్ వచ్చేసి ఈచ్ 17 రూపీస్. ఇంకా టీ విత్ మస్కా బన్ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం. ఈ బన్ కూడా చాలా మెత్తగా ఉంటది. ఇంకా అది తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను మార్నింగ్ వచ్చేసి దోసకాయ మటన్ చేశాను అనమాట. ఇంకా మళ్ళీ రైస్ అంటే తినలేమని చపాతీ చేసి చపాతీ విత్ దోసకాయ మటన్ అయితే తినేసాం నైట్ కి.